హాయ్ అండి. ఇప్పుడు వచ్చేసి మా ఆయన అయితే అక్కడ ఆకుకూర అయితే చల్లదాం అనుకుంటున్నాడు. మా ఆయన అయితే ఆకుకూర గింజలు ఎత్తుకెళ్ళిపోయాడు. పల్దాం మనం కూడా. అదేందో బాగానే రాలేదు నా గోంగూర. నీడకే ఇక్కడ వచ్చేసి గోంగూర అయితే వేసాము. ఈ చెట్టు నీడ కదా, సో అందుకని కొంచెం ఎదగలేదు, కొంచెం ఎగరకపోయినట్టు అట్లాగే ఉంది. ఇంకా ఆ గోంగూర చూసే అన్న అంటున్నారు గోంగూర కట్ట 10 రూపాయలు చిన్నది అని. అది గోంగూర అనమాట. అదంతా ఆ గోంగూర ఎదగదా, ఇంకా ఎదగుతుందా? మధ్య మధ్యలో ఆకుకూర గింజలు అంటే లాస్ట్ ఇయర్ వేసాం కదా, సో ఆ గింజలేనమాట అక్కడక్కడ ఉన్నాయి. వంకాయ చెట్లకైతే నీళ్ళు వేస్తున్నారు. నీళ్ళు ఎక్కువ లేవు, కొద్దిగానే నీళ్ళు పట్టేదే చాలా కష్టంగా ఉంది. టైం అంటేనే నీళ్ళు కావాలి కదా, నీళ్ళే తక్కువ ఎక్కడ పట్టినా. సో ఇక్కడ కూడా చాలా తక్కువ. దగ్గరుండి ఆ కొద్దిగాని చెట్లకైతే పడతా ఉండాలి. పైప్ మీద నడసాం ఇరిగిపోతుందే. ఆ బరువుకైతే ఇరిగిపోద్దంట, మా ఆయన బరువుకి ఇరగదంట. అబ్బా భలే చెప్పావు. 20 కేజీలు 30 కేజీలు నువ్వా? ఇప్పుడు వస్తుంది బాగా ఆడ ఆకుకూర. సరే చూద్దాం, రాకపోతే ఇప్పుడు అరతాను. అదనా అంత మెత్తంగా ఉంది, కానీ ఎందుకు అట్ట ఎగరకపోతున్నాయో. నీళ్ళు కొద్దిగా కదా, ఎంత ఇసుగు వస్తుందన్న పట్ట అంటే మరిగిన్ని కానీ అయింటే. ఏ మ్యాగీ వెళ్ళు, మ్యాగీ వెళ్ళు. నీళ్ళు కొద్దిగా వేయాలకి చాలా రిస్క్గా ఉందిలే పట్టడం కూడా. ఎన్ని గింజలు ఉన్నాయి లోపల చూడు, నా తీసా. పాప స్కూల్ వ్యాను పాప బాయ్ చెప్తా ఉంది. అడిచేరి చెయ్యి చెప్తా ఉంది. నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గూడూరు. ఏంది గోంగూర గింజలు కూడా చల్లాలనా? ఆడున్నా చాలేనా అన్నా, చాలా. అంతా బొచ్చు నీళ్ళు ఎట్టేయాల. 15 రోజులు ఆకుకూర, 15 రోజులు ఆకుకూర లెక్క. 19 రోజులు డబ్బు ఇచ్చుకోకుండా అమ్మిడే ఆడమ్మిడే గుంటకి వేసుకొని గుంటలో నుంచి కట్టుకుంటాం. రా చల్లి కట్టేటప్పుడు గుంట నిండిపోద్ది, గబగబ కట్టుకొని వెళ్ళొచ్చు. ఆయన ఛాయ్ ఆయన చూస్తుంటావా? ఆడ పూసుకోకుండా దగ్గరికి ఆడిపోతుంది. ఇంకా ఆడాడా వాళ్ళు రావట్లేదు పా, ఎంత పూసులా అటు సైడ్ అంతా రావట్లేదని కదా ఇక్కడ పోస్తున్నదే ఈసారి నీడానే. మాట్లాడాల్సింది తూనీగలు తిరుగుతున్నాయనా? తూనీగలు తిరిగితే వాన వస్తుంది అంటుందా?
ఏం 4 రోజుల నుంచి రానేలేదు వాన. ఏమే అంటే ప్రతిసారి నువ్వు వాన కావాలంటుంటావు కదా, ఫస్ట్ టైం అంటున్నావే. ఒక పుట్టిన పడున్నా 15 రోజులకు వస్తుంది అంటున్నాడు మా ఆయన ఆకూర. సాయంత్రానికి అది మొలిచిపోవద్దు. 19 రోజులు తిరకాల. కొత్త గింజలు అయ్యి నువ్వు కొత్తగా తెచ్చావు ఈ గింజలా? ఎక్కడా? అదేస్తారా ఒకరి ఫోన్లో తీసేస్తారా? గట్టే 4-5 కేజీలు వస్తాయా? వాళ్ళు 2 కేజీలు ఇంకో రోజు పోస్తున్నా. ఇంకో రోజు పోద్దావా? ఒకటే రోజు పోసి నీళ్ళే మళ్ళీ ఇంకో రోజు అదట్టే పోతుంది మళ్ళీ. ఇంకో రోజు 2 కేజీలు పోస్తున్నా. 2 రోజులు తేడా వస్తుంది. రోజు చెప్తారు కదా అదంతా. ఒకవేళ వచ్చినా కూడా కష్టపడి పోయి ఎందుక. చెప్పు తెంపేసినా మళ్ళీ పెట్టుకోవచ్చు. చెప్పు తెంపేనట్టున్నావే మళ్ళీ పెట్టుకోవచ్చు. ఏంది అయ్యానా 50 రూపీస్ తీసుకోబోయ్యా? ఇంకా వచ్చింది, ఇంకా ఒకటి వచ్చింది. ఏమి ఇచ్చారు ఇప్పుడు? నువ్వు మార్నింగ్ 50 రూపీస్ అడిగి తీసుకుపోయింది అనమాట మా పాప. ఇదేంది తీసుకెళ్ళావు? దీనికి ఏందంటది? మోజుపట్లో డాన్సింగ్. మ్యాగీ గమ్ముడు దా నాన్నదా దా. ఇంకా పైన మట్టి అయితే చల్లేస్తారనమాట. గింజలు చల్లాక పైన మట్టి అనమాట. పైన గింజ ఉండకూడదు కాబట్టి ఇలా అయితే ఉంది కదా మోటు పొత్తులు. ఇప్పుడు దీన్ని పెడితే ఎలా ఉంటుంది? ఇయ్యంట్రయ్యా ఏం డాన్స్ ఏమీ లేదా? అది పెడితే డాన్సింగ్ చేసినట్టుందా? ఓకేలే, మంచి బహుమానం ఇచ్చినారు 50 రూపాయలకి. ఊళ్ళో ఇచ్చినట్టు చెప్తా నాకైతే. మట్టి పిల్లలు ఉండకూడదా? ఇది చూడండి మ్యాగీ శుద్ధంగా ఎట్టమనుకున్నదో ఆ గట్టి మీద లాగా తల పెట్టి నిద్రపోతుంది అనమాట. ఏం చేసినావు నువ్వు? ఎక్కడికి? కొండ చేసుకుంటుంది. అదేవిధంగా మొన్న కూడా చేసింది అమ్మి. ఏం చేసింది? తోటలో పోయినప్పుడు అదే ఇల్లు. మొన్న మా వాళ్ళు మా పాపను అయితే తోటలో తీసుకెళ్ళినారంట. ఆ విధంగా నిలిపిందంట చూసుకుంటా అని చెప్తున్నాను. మై ఆడే పని నీకా ఆకుకూర దొక్కత కూర్చో. మాగి మాయ్ ఎవరు చెప్పేదా? ఆకుకూరలో కూర్చున్నావు ఎందుకు నువ్వు? బా
ఈ కాలువ దగ్గర ఈ కాలువకి వేసి ఉండకూడదా? ఆ కాలువ దూరం అయిపోయా. ఆడ 4 చెట్లు మిగులుతాయి సార్ గోగులా. గీతి గీతి గింజలు తల్లిన దాంట్లో దొక్కుతున్నావు నాన్న. ఆవిరా ఇంకో 2 వేలకు వస్తాయా? 2 పోస్తాం 2 రోజులు దాటి మూర్చే దాన్ని పెట్టి అవి అట్టగా దొడ్లో ఆడనే పోతుంది. ఇక్కడ మొల పోతే అక్కడ జాన్ చెట్టు కొన్నా. గోగులు పెట్టా 4 గిచ్చేది మీద గోగులా చల్లేది మీద గిచ్చేది మీద గోగులా మ్యాగీ గడ పండుగ చేసుకుంటున్నాడు. మ్యాగీ గోగుల్ని పెప్పర్ జల్తే నీట్గా చల్లే పెప్పర్ జల్తే చల్లగా వద్దురా గోగులా. ఐదాలని ఉంటావా? ఐదాలా దొంగ దొంగ వాటర్ పోవడానికి కాలంతా పడతాయి వేరు. ఇటు సైడ్ ఎత్తుగా ఉందని అటు సైడ్ పోవట్లేదు. సో అందుకని అటు సైడ్ అయితే కాలువ తీశారు. మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాయి. అరే వెనక్కి వచ్చేస్తున్నాయి. యాంపనేడా తాకకు. సముద్రం నీళ్ళు వాన వచ్చేటట్టుంది. తూనిగులు వచ్చాయి చాలా. తూనిగులు వస్తే ఎక్కువ ఉంటే వాన వస్తుందని అన్నమాట. అంటే నేను చిన్నప్పటి నుంచి విన్నాను ఆ డైలాగ్ అయితే. పైపు మళ్ళీ పోరా దాని మీద ఏం చేస్తున్నావు దొంగ దొంగ? చూడు ఓదు. ఇదైతే పారిపోయింది. సో దానికి ఇంకొక కాలువ అనమాట. ఎట్లా ఇరుక్కొని ఎట్లా వస్తున్నాయి? ఇదిగా వస్తుంది. అవి వచ్చేస్తున్నాయి. ఇద్దు అవి నీళ్ళవట్లే వెనక్కి వెళ్ళిపోతున్నాయి. వచ్చాయి. దొంగలేవు రావులే. అది ఇష్టం వస్తా అయ్యాడు వచ్చేది. ఇక్కడ మిర్రి కొంది ఆడు రావు. నీళ్ళు ఇటు సైడ్ బాగా వస్తున్నాయి అంటున్నాడు. ఆ కై కలుస్తుంది బాగా. ఈ కలవలేదా? ఫస్ట్ కయ్య చాలా కష్టంగా ఉన్నింది కదా, అదే వెంటనే కలిసిపోతుంది అంటున్నారు.
నాసరాకే ఎక్కువైపోతుందా? నాసరాకు మీరు వండుకుంటారా? చెన్నూరు పోయి తెచ్చుకునేదా? మగి ఏం నిరాహార దీక్ష చేస్తానా? మగి వెళ్దాం పా నాన్నమ్మ, మగమ్మ వెళ్దాంపా. లేనన్నా బుజ్జి మాగి లే, మళ్ళీ పడుకున్నావు. లే 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 లే. ఓరమ్మ. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు మగి. హాయ్. సెకండ్. వెరీ గుడ్ అమ్మ, నువ్వు వెరీ గుడ్. దా దూకు బురద అవుతుంది, దూకాలి. మళ్ళీ క్లీన్ చేయలేనురా. అడిగి తీసి పెట్టున్నాను మళ్ళీ రెడీగా. నా వెంటనే రాదు, చూసుకుంటా తిప్పుకుంటా వస్తుంది. రాక్షస మొహంది. రే పెత్తనాలు వాళ్ళు చేద్దురారా. పెత్తనాలు చేయొద్దని చెప్పలా? పోరా. చూడండి ఇప్పుడు ఏం పెత్తనాలు చేస్తుందో. ఒట్టు పోయి ఆడుతుంది, అట్ట పోయి పెత్తనాలు చేస్తూ ఉంటుంది. పోయి ఇదే పని అనమాట. బంగారు తల్లికి ఇదే పని. కొడుతుంది. రే దాదా పదమ్మకి.